క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతూ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, గురు విద్యార్థులారా, గురువులారా, కన్యశ్రీలారా, దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా, దైవ విశ్వాసులారా, ఈ సంవత్సరం మనం 2024లో తపస్సు కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. విభూతి బుధవారముతో తొలి అడుగుగా వేసుకుంటూ మనం చేరుకోబోయేటటువంటి కల్వరిగిరి కొండకు, అందులో పాస్కా త్రయాహం అనేటటువంటి ప్రయాణానికి వెళ్ళబోతూ ఉన్నాం. అందుకనే మనందరికీ తెలిసినటువంటి విధంగా ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలను మనం ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అనేక విధాలుగా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలు వారి పాపముల నుండి వైదొలగి పశ్చాత్తాప క్రియలతో దేవునికి సన్నిధి చేరాలి అని చెప్పి ప్రవక్తలను ఆదేశిస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే పాత నిబంధనలో ప్రజలందరూ కూడా వారి పాప పరిహారార్థమై జంతు బలులను అర్పించేటటువంటి వాళ్ళు. 40 దినాలు ఏ విధంగా ఈ తపస్సు కాలాన్ని మనం ఆరంభిస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి వాగ్దత్వ భూమికి చేరుకుంటూ ఉన్నారు. 40 దినాలు ఏ విధంగా యేసుక్రీస్తు తన స్వార్థ పరిచర్యకు ముందు ఎడారిలో తనను తానుగా ప్రార్థన చేసుకుంటూ ఉపవాసముతో మరి దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని విస్తరించడానికి సంసిద్ధుడయ్యాడు. అలాగే మోషే సినాయి కొండ మీద ఏ విధంగా దేవునితో ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క శాస్త్రాన్ని తీసుకురావటానికి తనను తాను సంసిద్ధుడయ్యాడు. అలాగే ఈ నూతన మోషే అయినటువంటి యేసు కూడా 40 దినాలు తనను తాను ప్రార్థనలో గడిపి మరి ఈ యొక్క నూతన ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన ఈ పరలోక దేవుని రాజ్యాన్ని అంకురార్పణ చేయటానికి సంసిద్ధుడయ్యాడని చెప్పుకోగలుగుతాం. అలాగే ఈ రెండూ కూడా, ఆ ఉపవాసం అనేటటువంటిది కేవలం శారీరకంగా తగ్గిపోవటం కాదు, తాను త్యాగము చేసినటువంటి ధనాన్ని ఇతరులకు సహాయం చేయటంలో ఆ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజుల్లో. అందుకనే మీ బట్టలు చించుకొనటము కాదు, మీ హృదయాలను వ్రయ్యలు చేసుకొనండి, మీ హృదయాలను బ్రద్దలు కొట్టండి అని ఈరోజు మనం వాక్యంలో కూడా వింటూ ఉన్నాం. మరి ఈరోజు ఎంతో ఈ తపస్సు కాలాన్ని ఆరంభిస్తూ ఉన్నటువంటి మనము ఈ రెండూ కూడా ఆ త్యాగము చేసినటువంటి ఉపవాసము ద్వారా సమకూర్చబడినటువంటి ఆ ధనాన్ని పేదలకు, ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు, బట్టలు లేనటువంటి వాళ్లకు, వైద్య విధానాల్లో ఉన్నటువంటి అనారోగ్యవంతులకు మనందరం కూడా సాయపడటానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండు కూడా ఏ విధంగా నెరవేరుతూ ఉన్నాయంటే ప్రార్థన లేకపోతే ఉపవాసం చేయలేము, దాన ధర్మాలు చేయలేము. కనుక ఈ కల్వరిగిరి యాత్రకు ప్రయాణం అలనాడు యేసుక్రీస్తు చనిపోయేటటువంటి తరుణంలో యెరూషలేములో జరిగినటువంటి ఒక రాజకీయ కుట్ర, చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక రాజకీయ కుట్ర జరిగింది. ఈ సంవత్సరం అనగా యేసుక్రీస్తు చనిపోయేటటువంటి సందర్భంలో ఆయన యెరూషలేముకు పాస్కా జరుపుకోవటానికి వస్తూ ఉన్నాడా రాడా, ప్రజల్లో ఒక సందిగ్ధత ఏర్పడింది. కానీ ఈ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు వారు వేసిన పన్నాగంలో యేసుక్రీస్తు యెరూషలేముకు వస్తూ ఉన్నాడే అని అనుకున్నారు. కానీ ఆ పాత నిబంధనలో అర్పించినటువంటి బలుల కన్నా నూతన నిబంధనలో ఆ జంతు బలుల యొక్క అర్పణ కాకుండా తానే ఒక స్వీయ బలిగా అర్పించుకుని ఉన్నాడు. అది తండ్రి దేవుని యొక్క చిత్తానుసారముగా. అందుకనే ఆయన తనను తానుగా ఇష్టానుసారముగా, అనగా ధర్మశాస్త్ర బోధకుల వలె ఆలోచించినటువంటి విధానము కాకుండా తనను తానుగా స్వీయ బలిని అర్పించుకోవటానికి ఆయన పుట్టిన నుండి 40 దినమున ఏ విధంగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, అలాగే 12వ ఏట ముగిసినటువంటి తరువాత ప్రతి యూదుడు కూడా యెరూషలేముకు వెళ్ళి పాస్కా మహోత్సవాన్ని చేసుకోవాలి.
అలాగే తన శిష్యులతో వెళుతూ ఉన్నాడు. చివరి ఘట్టంలో, చివరి సంవత్సరంలో కూడా ఆయన యెరూషలేముకు వెళ్ళి అక్కడ తానే ఒక స్వీయ బలిని అర్పిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి స్వీయ బలిని అర్పించేటటువంటి తరుణంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన ఈ లోక రక్షణ కోసం సిలువని ఎత్తుకున్నటువంటి వైన్యాన్ని మనం తిలకించాము చరిత్రలోనే ఎన్నో సంవత్సరాలుగా. మరి ఈ సంవత్సరం కూడా మొట్టమొదటిగా ఈ తపస్సు కాలాన్ని ఆరంభిస్తూ ఈ సిలువ మార్గంలో మనం ప్రయాణం చేసేటటువంటి తరుణంలో మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ కల్వరిగిరి గొల్గొతా కొండకు చేరటానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, మరి ఆ సిలువధారి అయినటువంటి యేసయ్య మిమ్మలను, అలాగే ఈ యొక్క సిలువ మార్గాన్ని వీక్షిస్తున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించాలి, రక్షించాలని ఈ యొక్క సిలువ మార్గంలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 14 స్థలాలు క్రీస్తు శ్రమల్లో ముఖ్యమైన ఘట్టాలు. ఈ 14 స్థలాల్లో ప్రయాణం చేస్తూ, మన యొక్క జీవితాల్లోనికి ప్రయాణం చేస్తూ, మన యొక్క తప్పిదాలని మన్నించమని యేసు ప్రభు యొక్క శ్రమల్లో పాల్గొంటూ మన పాపాలకి స్వస్తి చెప్పి, మరి పుణ్య మార్గం, ఇది పుణ్య మార్గం, సిలువ మార్గం, పుణ్య మార్గం, సిలువ మార్గం మనం పశ్చాత్తాపడే మార్గంగా మనం గుర్తించుకొని మనం ధ్యానంతో ప్రార్థనతో కొనసాగించుకుందాం. పాపిని ప్రభువా నీతో నేను అడుగులు వేయా సిద్ధము చేయవా, సిలువను మోసుకొని నీతో నడువా, శక్తిని వసగుము దయాకరా. పాపిని ప్రభువా నీతో నేను అడుగులు వేయా సిద్ధము చేయవా. పరిశుద్ధ స్లేవ మార్గము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రారంభ ప్రార్థన. ప్రభు, మనం ఇక్కడే ఉండిపోవటం చాలా మంచిది. నూతన ఇశ్రాయేలు ప్రజలకు ప్రతీకలం మేము. దేవుని దాసులని, దేవుని సేవకులని పూర్వ నిబంధనలో ప్రవక్తలు, కీర్తనాకారుడు మమ్మల్ని సంబోధించారు. దాసి దాసీ జనం తమ యజమాని మీద దృష్టి నిలిపినట్లు మేము మీ మీద మా చూపు నిలిపి ఉంటాం. అనగా అన్నిటా అంతటా నీలో లీనం కావాలి. నీ అనుభూతులే మా అనుభూతులు కావాలి. నీ ఆలోచనలే మా ఆలోచనలు కావాలి. నీ కళ్ళతో మేము ప్రతిదీ చూడాలి. నీ హృదయంతో మేము ప్రతిదీ ప్రేమించాలి. నీ జీవితం చివరి దశలో విషాదకరమైన సంఘటనలను మేము పంచుకోవాలి. అందుకే ఇక్కడే ఉండిపోవడం చాలా మేలు. ఎందుకంటే నీ బాధలో, నీ దుఃఖములో మేము పాలు పంచుకోకపోతే మీ విజయములో, మీ తేజస్సులో కూడా మాకు భాగం లేదు. యేసు ప్రభు, ఓ శాశ్వత యాజకుడవు నీవు. అర్చక వర్గానికి చెందినవాడవు కావు. కానీ తండ్రి దేవుడు మిమ్ము అభిషేకించారు, నియమించారు. అభిషక్తులందరికీ ఒక ప్రమాణం, ఆదర్శం మీరే. గురువులుగా, యాజకులుగా, సేవకులుగా నీవు మమ్ము ఆహ్వానించి, అభిషేకించి నియమించావు. నీతో మేము జీవించకపోతే మా సేవలను సక్రమముగా అందివ్వలేము. కనుక ఈ శిలువ యాత్రలో నీతో పాటు నడుస్తూ ఉత్తమ గురువులుగా రూపుదిద్దుకోవడానికి నీ సహాయమును మాకందరికీ దయచేయము స్వామి. ఆమేన్. యేసునాదు దూర్విలోను గాసి చెంది ప్రేమ మీరా దాసులన్ రక్షించెను.
యేసునాదు డూర్వీలోను గాసి చెంది ప్రేమ మీరా దాసులన్ రక్షించెను. పిలాతునైతిని హేరోదునైతిని అన్నా కైఫాగా అన్యాయముగా తీర్పు విధించి తిని నన్ను మన్నించుము నన్ను మన్నించుము. పిలాతునైతిని హేరోదునైతిని అన్నా కైఫాగా అన్యాయముగా తీర్పు విధించి తిని నన్ను మన్నించుము నన్ను మన్నించుము. మొదటి స్థలము యేసు ప్రభు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరిసిలువ చేత లోకమును రక్షించితిరే. క్రీస్తు న్యాయస్థానంలో నిల్చుండి ఉన్నాడు. కోట సాక్షులు అతనిపై నేరం మోపుతున్నారు. న్యాయమూర్తి అయిన పిలాతు శీల సంపత్తి లేని స్వార్థపరుడు. అసలు క్రీస్తును తీర్పునకు కొనివచ్చిందే న్యాయ విరుద్ధమైన పద్ధతిలో. అట్టి అన్యాయపు పద్ధతిలో క్రీస్తును ద్రోహి అని నిర్ణయించారు. ఏ పాపము కట్టుకోకుండానే అధర్మంగా శిక్షార్హుడిగా నిర్ణయింపబడినాడు. ఆ సమయంలో అతని సుకుమార హృదయం ఎంతగా బాధపడిందో ఎవరు ఊహింపగలరు? ఆ తీర్పు ఫలితముగా క్రీస్తు అనుభవింపబోయే శిక్ష చాలా అవమానకరమైనది, ఘోరమైనది, భయంకరమైనదని ధ్యానించుదము. ప్రార్థన. ప్రభు, నీవు ముందు సాగిపోతూ నాకు మార్గాన్ని ఏర్పరచావు. నా గడియ వచ్చినప్పుడు నేను కూడా నీవు నడిచిపోయిన కష్టపు త్రోవ వెంబడై నీ వెనువెంటనే నడిచే భాగ్యము దయచేయు. తోడి ప్రజలు నిన్ను వలె నన్ను కూడా నిందించినప్పుడు, నాకు అన్యాయపు తీర్పు విధించినప్పుడు నీ కొరకు ఆ నిందను, అన్యాయాన్ని ఓర్పుతో భరించే శక్తి నాకు అనుగ్రహించు స్వామి. పరలోకముందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. భారమైన స్లీవామ్రాను క్రూరులైన యూదా జాతి వారు యేసుకే తీరి భారమైన శ్రీవామ్రాను క్రూరులైన యూదా జాతి వారు యేసుకే తీరి సిలువను అయితిని
పాపమునైతిని సిలువను నేనై నీ భుజమున శిక్షగా మారితిని నన్ను క్షమించుము నన్ను క్షమించుము సిలువను అయితిని పాపమునైతిని సిలువను నేనై నీ భుజమున శిక్షగా మారితిని నన్ను క్షమించుము నన్ను క్షమించుము. రెండవ స్థలము యేసు ప్రభువు సిలువను మోయిట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. తీర్పు మరణ శాసనం, దానికి సాధనం ఒక సిలువ. చక్కనైన యేసుని మనస్సుకు ఒక చెక్కతో సమాధానమిచ్చింది ఈ మానవాళి. పాపము పెరిగిపోవటం అంటే ఇదేనేమో. అన్యాయపు తీర్పు ద్వారా ఆయన హృదయమును విచ్ఛిన్నం చేసిన మానవాళి ఇప్పుడు భారమైన మ్రానును ఆయనపై మోపటం ద్వారా దేహమును కూడా గాయపరచుటను సిద్ధమైంది. ప్రార్థన. నా రక్షకుడైన యేసువా, కొయ్యను మోయటం నీకు కొత్త కాదు. దాని బరువును కొలవటం, దానిని భుజంపై మోయటం నీకు అలవాటు లేని విషయమేమి కాదు. బాల్యము నుండి బాగా తెలిసిన విద్య నీకు. కానీ నేను మోపింది భౌతిక కొయ్యను కాదు, బరువైన పాపమనే సిలువను. అయినా నీవు కాదనలేవు కూడా. నా మీద అంత ప్రేమ మరి. ఆ సిలువను, మా సిలువలను ఉత్సాహముతో మోయే శక్తిని మాకు అనుగ్రహించండి స్వామి. ఆమేన్. పరలోకమందుడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహం. మా యుద్ధ అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. మమ్ము బ్రోవా ప్రేమానంత కుమ్మరించ వేడినారు మిమ్ము అనేక దీక్షతో మమ్ము బ్రోవా ప్రేమానంత కుమ్మరించ వేడినాము మిమ్ము అనేక దీక్షతో. దూరమునైతిని బహుభారమునైతిని భారమునై నిన్ను మొదటిసారిగా క్రింద పడేసి తిని నన్ను భరించుము నన్ను భరించుము. దూరమునైతిని బహుభారమునైతిని భారమునై నిన్ను మొదటిసారిగా క్రింద పడేసి తిని
నన్ను భరించుము, నన్ను భరించుము. మూడవ స్థలము. యేసు ప్రభువు మొదటిసారి స్లీవ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరిసిలేవ చేత ఈ లోకమును రక్షించితిరి. మరియ మాత కలువరిగిరికి ప్రయాణిస్తున్న తన కుమారుణ్ణి అనుసరిస్తూనే ఉంది. భుజముల మీద బరువైన భారమును మోయలేక రక్తము చిందిస్తున్న శిరస్సును చూచి ఎంతో చింతించింది. ఇంతలోనే భారమైన శిలువను మోయలేక తన కుమారుడు కింద పడటం చూసిన ఆ తల్లి హృదయం కన్నీటితో నిండిపోయింది. తన కుమారుడు బుడిబుడి అడుగులు వేస్తూ క్రింద పడుతుంటే తన చేతిని అందించి ముందుకు నడిపించిన విధముగా సహాయం అందించాలని ముందుకు వెళ్ళిన ఆ తల్లిని ఆ మూర్ఖ భటులు ఆ పక్కకు త్రోసివేయడం గురించి ధ్యానించుదుముగాక. ఓ నా ప్రభువా, ఎన్నో మార్లు క్రింద పడినాను, కానీ మరియ తల్లి స్పందించిన విధముగా స్పందించలేకపోయాను. అంతేకాక ఎన్నో మార్లు నేనును నా జీవితంలో ఎదురయ్యే కష్టాలలో నిలదొక్కలేకపోయి క్రిందకు పడిపోయాను. లేచుటకు శక్తి లేనప్పుడు మీరు నన్ను లేపారు. మీరు చూపిన సుమాత్రికను అనుసరించి బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు కింద పడినప్పుడు నేనును మీ వలె ఇతరులకు చేయి అందించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి వండి, మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. దేవా మాత దీనులారై దైవా పుత్రున్ వెంబడించే స్లీవా మోయుచుండగా దేవా మాత దీనులారై దైవా పుత్రున్ వెంబడించే స్లీవా మోయుచుండగా ఎదురై నిలచితిని, నీకు తోడుగా నడచితిని. అమ్మ మరియల వేదన హృదితో నీకై వేచితిని. ఆదరించుమా, నన్నాదరించుమా. ఎదురై నిలచితిని, నీకు తోడుగా నడచితిని. అమ్మ మరియల వేదన హృదితో నీకై వేచితిని. ఆదరించుమా, నన్నాదరించుమా. నాలుగవ స్థలము. యేసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరిసిలువ చేత లోకమును రక్షించితిరి. త్రోవ వెంట వచ్చి మరియ తన కుమారుణ్ణి కలుసుకున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు చూసుకున్నారే కానీ ఒకరితో ఒకరు మాట్లాడలేదు. అట్టి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలరు? చుట్టూ ఉన్న జనశత్రుజనం మధ్య వాళ్ళిద్దరూ ఒకరి కలలోనికి ఒకరు దృష్టిని ప్రసరిస్తూ ఒకరి హృదయాన్ని మరి ఒకరు అర్థం చేసుకుంటూ
ఒక్క క్షణం అలానే నిల్చుండిపోయారు. ఆ సమయంలో వాళ్ళ హృదయాల్లో నుండి ఎంతటి ప్రేమభావాలు, ఎంతటి వర్ణింపలేని పరితాప భావాలు పెళ్ళుబీకాయో ఎవరు చెప్పగలరు? బిడ్డలను గూర్చి దుర్భర వేదన అనుభవించే తల్లుల హృదయాలు సాధారణంగా ముద్దుబారిపోతాయి. కానీ స్త్రీలలో ఆశీర్వదింపబడిన ఆ ధన్యమాత హృదయం మాత్రం తన సున్నితత్వాన్ని కోల్పోక ఘోర వ్యధను అనుభవించింది. అప్పుడు మాటలు లేని ఆ కుమారుని చూపులే తండ్రి చిత్తం ఇలా నెరవేరాలి అని మాట్లాడాయి అని ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రేమకు నిలయమైన ప్రభువా, నీకును నీ తల్లికి నీ మధ్య ఎడబాటును కలిగించింది, మీ ఇరువురి బాధను పెంచింది మా పాపాలే. తండ్రి, మీ తల్లి నుండి వైదొలగడంలో నీవు చూపించిన త్యాగం నా పట్ల వ్యర్థం కాకుండా ఉండునుగాక. నీవేదైనా పనిని నెరవేర్చడం కొరకు నన్ను పిలిచినప్పుడు నన్ను కన్నవారు, ప్రేమించిన వారు నా కంటి పెట్టుకొని ఉండగోరుతారు. అలాంటి సమయాల్లో నీవు చూపించిన త్యాగం నాలో ఔదార్యాన్ని పెంపొందించునుగాక. అమానుష ప్రేమ కంటే నీ దివ్య ప్రేమ నా యందు బలంగా ఉండునుగాక. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమన్నుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవరి వారి వరప్రసాదము చేతండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలాశ్రితమన్న వారు మీరే, మీ గర్భాఫలముకు జేసాశ్రితమన్న వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్రునికి పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దైవాన్ని సమాధానం అందు విశ్రమించును గాక. ఆమేన్. తల్లి యేసు నాదుంగాంచి తల్లాడిల్లి సొమ్మాసిల్లే నుల్లా మెల్ల నీరయన్ తల్లి యేసు నాదుంగాంచి నల్లాడిల్లే సొమ్మాసిల్లే నుల్లా మెల్ల నీరయన్. సీమోను నైతిని సిలువను మోసితిని, మోసిన సిలువను మరువక ఎన్నడు నీతో నడచెదను. శక్తితో దీవించుము, నీ శక్తితో బలపరచుము. సీమోను నైతిని సిలువను మోసితిని, మోసిన సిలువను మరువక ఎన్నడు నీతో నడచెదను. శక్తితో దీవించుము, నీ శక్తితో బలపరచుము. 5వ స్థలము. సీమోను అనే ఒక బాటసారి శిలువను మోసుకొని పోవటలో యేసునాథునికి చేయి అందించుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరి సిలువ చేత లోకమును రక్షించితిరి. యూదులు క్రూరంగా ఇంత భారమైన సిలువతో నడిపించేది మార్గ మధ్యంలో ఆయనను కేవలం చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయనను బలి చేయడానికి. కానీ యేసు ప్రభు చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూశారు. వెంటనే ఆయనను యేసు శిలువను మోయడానికి ఒత్తిడి చేశారు అని ధ్యానించుకుందాం. ప్రార్థన. కరుణామయుడు అయిన దేవా, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో
నేను కనుక నిన్ను చూసి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. నీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మిమ్ము చూస్తూ నాకు చేతనైన సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిన్న మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానం మందు విశ్రమించును గాక. ఆమేన్. గాసి నుండి స్లీవామోయు యేసు స్వామి మోము తూర్చే వాసిగా వేరోనికా గాసి నుండి స్లీవామోయు యేసు స్వామి మోము తూర్చే వాసిగా వేరోనికా. వేరోనికా నైతిని నీకు వస్త్రమునిచ్చితిని, వస్త్రముపై నీ దివ్య ముఖమును వరముగా పొందితిని. వందనము స్వామి, నీకు వందనము స్వామి. వేరోనికా నైతిని నీకు వస్త్రమునిచ్చితిని, వస్త్రముపై నీ దివ్య ముఖమును వరముగా పొందితిని. వందనము స్వామి, నీకు వందనము స్వామి. ఆరవ స్థలము. వెరోనిక యేసునాథుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. రక్షణ మార్గంలో మరి ఒక సహాయక ప్రచార సాధనం వెరోనిక. యేసు గాయాల నుండి వస్తున్న రక్తమును చూచి ఆమె హృదయం ద్రవించింది. వెంటనే ఒక తెల్లని వస్త్రంతో ప్రభు ముఖాన్ని తుడిచింది. ఏ అచ్చుయంత్రం వేయలేని ముద్రను, అనగా ప్రభు తన ముఖమును ఆ వస్త్రంపై ముద్రించారు. ఆ విధంగా తొలి సృష్టిలో మానవునికి ఇచ్చిన దేవుని పోలిక ఈ నూతన సృష్టిలో ప్రతిబింబమై వెలిసింది. ఆయన ఇచ్చిన ఆ ముఖ కవలికలను మన హృదయలో ఎటుల ముద్రింపవలెనో ధ్యానించుదుముగాక. ప్రార్థన. ప్రభు, నీవు కరుణామయుడవు, దయార్థ హృదయుడవు. నాయకుడు లేని ప్రజలను చూచినంతనే నీ హృదయం తరిగినది. కుష్ఠరోగులను స్వస్థతపరిచి కుంటి గుడ్డి వారిని బాగు చేశావు. ఆ విషయాలు ఎవరితోనూ చెప్పవద్దని ఐహిక ప్రచారాన్ని నిరాకరించావు. పేరు ప్రతిష్టల గురించి కాక వెరోనికా వలె సహాయ గుణాన్ని మాకును అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. క్రూర యూద గుంపు యేసు ఘోర రీతి పట్టి కోటి మేరా లేక మోదిరి క్రూర యూద గుంపు యేసు ఘోర రీతిన్ పట్టి కోటి మేరా లేక మోదిరి అలసటనైతిని శోధననైతిని మోయలేని భారమునై నిన్ను నేలకు త్రోసితిని లేవనెత్తుము నన్ను పైకి లేపుము అలసటనైతిని శోధననైతిని మోయలేని భారమునై నిన్ను నేలకు త్రోసితిని లేవనెత్తుము నన్ను పైకి లేపుము. 7వ స్థలము. యేసునాథుడు రెండవసారి స్లీవ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ త్రిశిలువ చేత లోకమును రక్షించితిరి. అడుగడుగున రక్తం స్రవిస్తుంది. బాధ తీవ్రమవుతుంది. సిలువ భారం పెరుగుతోంది. దేహములో నుండి రక్తం ధారాళంగా కారిపోవడం వలన యేసు ప్రభువు బలహీనపడి సిలువను మోయలేక రెండవసారి దారిలో సిలువ క్రింద పడిపోయాడు. ప్రియ సహోదరులారా, మనలో రోజు రోజుకి పెరుగుతున్న పాపం ప్రభువును మళ్ళీ మళ్ళీ స్లీవ క్రింద పడద్రోస్తున్నాయి. మన తోటివారి పట్ల ఓర్వలేనితనం, సమస్తం నాకే కావాలన్న స్వార్థం, నేనే తెలివిగలవాడిననే అహం నిత్యం ప్రభువు ప్రబోధాలకు అవరోధాలుగా నిలుస్తూ ప్రభువును క్రింద పడిపోయేటట్లు చేయుటను ధ్యానించుదుముగాక. ఓ మా జేసువా, మాలో గూడు కట్టుకొని ఉన్న స్వార్థం, ఓర్వలేనితనం, గర్వం, అహం వంటి అవరోధాలను తొలగించండి. మాకు స్వేచ్ఛను, సమాధానమును దయచేసి అందరితో ప్రేమానురాగాలతో మెలిగే మంచి మనసును దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. కోరి పాప పుంజామిల్లా పారద్రోల యేసు స్వామి క్రూర బాధ నుందెను. నీకై ఏడ్చితిని
కన్నీరు కార్చితిని, నాకై కాదు మీ కొరకే విలపించమని అంటివి. కరుణతో చూడుము, నన్ను కరుణతో బ్రోవుము. 8వ స్థలము, క్రీస్తు యెరూషలేము స్త్రీలను ఓదార్చుట. యేసు క్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ క్రీస్తుల చేత ఈ లోకమును రక్షించితిరి. క్రీస్తుని సిలువ వేయటానికి తీసుకుని పోతున్నారు. ఒక తావులో యెరూషలేముని స్త్రీలు అతని ఘోర బాధలను చూచి గుండెలు కరిగి బోరున ఏడ్చారు, అతనిని ఓదార్చబోయారు. కానీ వాళ్ళు యేసుని ఓదార్చటం కంటే అధికముగా యేసే వాళ్ళను ఓదార్చారు. ప్రభు ఎప్పుడు కూడా స్త్రీల పట్ల దయా ఆధారభావము చూపేవాడు. అతడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని దయతో క్షమించారు. తన అంగి అంచును ముట్టుకునిన స్త్రీని వ్యాధిని కరుణతో నయం చేశారు. కననీయ స్త్రీ కుమార్తె నుండి దయ్యాన్ని ప్రారదోలాడు. అటువంటి దయార్థ హృదయం కలిగిన స్త్రీలు యేసు పడే బాధను చూచి కనికరపడి కన్నీరు కార్చారు. స్వామివారుల వేడుపును చూచి నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని వారితో చెప్పి తన సిలువ ప్రయాణాన్ని కొనసాగించుట గురించి ధ్యానించుదుముగాక. ప్రార్థన. ప్రభు, నీవు ఘోర కష్టాలను అనుభవిస్తూ కూడా నిన్ను ఓదార్చవచ్చిన వాళ్ళను నీవు ఓదార్చావు. నిన్ను నువ్వు మర్చిపోయి ఎదుటి వాళ్లకు కలగబోయే కీడును గురించి పరితపించావు. మాకు దుఃఖాలు కలిగినప్పుడు మా బాధలతోనే మేము సతమతమైపోక ఎదుటివారి కష్టాలను కూడా గమనించే భాగ్యము దయచేయి. తోటివారు మమ్ము ఓదార్చడానికి వచ్చినప్పుడు వారి సానుభూతికి కృతజ్ఞతలమై ఉండే భాగ్యాన్ని కూడా ప్రసాదించండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండి స్వామి. మా మీద దయగానుండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. స్లీవమోయు శక్తి లేక త్రోవయందు క్రిందగులే లేవలేక యేసువు స్వార్థమునైతిని, నిన్ను ఒంటరి చేసి తిని, వేధించి నిన్ను మూడవసారి మోసము చేసి తిని, నన్ను మన్నించుము, నన్ను కరుణించుము. స్వార్థమునైతిని, నిన్ను ఒంటరి చేసి తిని, వేధించి నిన్ను మూడవసారి మోసము చేసి తిని, నన్ను మన్నించుము, నన్ను కరుణించుము. 9వ స్థలము, యేసు ప్రభువు 3వసారి స్లీవ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ త్రిశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది.
ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి మదిలో ఒక మర్మం దాగి ఉంటుంది. సిలువను మధ్యలో వదిలేయడం యేసుకు చేత కాదు. ధర్మాన్ని దారిలో విస్మరించడం యేసు చేయలేడు. పడిన చోటే పడిన వాడిలా ఉండడం ఆయనకు ఇష్టం లేదు. అర్థవంతమైన తన అడుగును తండ్రి మర్మసిద్ధి వైపు నడిపించాలని యేసు చిత్తగించాడు. అందుకే మరలా లేస్తున్నాడు, సిలువతో సాగుతున్నాడు. ప్రార్థన. యేసయ్యా, లెక్కలేని మారులు నా తోటి వారు క్రింద పడితే నేను ఎగిరి గంతు వేస్తున్నాను. వారు లేవలేకపోతే నేను చప్పట్లు కొడుతూ హేళన చేస్తున్నాను. వారు భారమును భరిస్తుంటే నేను వారిపై అధిక భారమును మోపి క్రూరంగా ప్రవర్తిస్తున్నాను. నా మనస్తత్వమును మార్చుము. నీ మూడవ పడుట నన్ను లేవనెత్తి నడిపించినట్లు కృపజేయు స్వామి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా దాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. వంటనున్న గాయమంతా నంటగవో స్రాల నిల్ల గెంటి కీర్చి లాగిరి. విద్రోహినైతిని నీ వస్త్రము ఒలిచితిని, నిరూపుతో కప్పిన ప్రభు నిన్ను దిగంబరి చేసి తిని. కరమును చాచుము, నా కలుషము బాపుము. విద్రోహినైతిని నీ వస్త్రము ఒలిచితిని, నిరూపుతో కప్పిన ప్రభు నిన్ను దిగంబరి చేసి తిని. కరమును చాచుము, నా కలుషము బాపుము. 10వ స్థలము. యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరిసిలేవు చేత ఈ లోకమును రక్షించితిరి. సిలువపైకి చేరుతున్న నా కుమారుని చూసి అతనికి కొంత గాలి పీల్చే సమయం లభిస్తుంది అని అనుకున్నాను. కానీ సైనికులు అతనిని లేపి తన వస్త్రములను బలవంతంగా చర్మం ఊడి వచ్చినట్లుగా లాగారు. నా కుమారుడు అంతటి బాధను ఏ విధంగా అనుభవించాడో ధ్యానించదము. ప్రార్థన. నా ప్రభువా, నా చేతుల ద్వారా, నా జీవన విధానము ద్వారా నేను నిన్ను అనేకసార్లు వస్త్రహీనుడను చేస్తూ ఉన్నాను. అనేక మార్లు నా స్వార్థం కొరకు ఇతరుల యొక్క మంచి పేరును తీసివేస్తూ ఉన్నాను. నాకు ఇతరులపై గల అనుమానం చేత వారిని వస్త్రహీనులను చేసి అవమానపరిచాను. నన్ను మన్నించి నా జీవితమును మార్చండి దేవా. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. పరలోకమందునుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహించండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్.
దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పాపులమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయముందని ప్రార్థించండి. ఆమె మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. జంటా దొంగ వాళ్ళ మధ్య మంట భారమైన స్లీవా కంటగించి నాటిరి. చీలను అయితిని గండు మేకును అయితిని, పదునైనా ఓ ఖడ్గమునై నీ గుండెను చీల్చి తిని. బుద్ధిని మార్చుము, ఆత్మశుద్ధిని దయచేయుము. చీలను అయితిని గండు మేకును అయితిని, పదునైనా ఓ ఖడ్గమునై నీ గుండెను చీల్చి తిని. బుద్ధిని మార్చుము, ఆత్మశుద్ధిని దయచేయుము. 11వ స్థలము. యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తు ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ త్రిశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. కళ్ళతో చూసి సహించలేక ప్రజలు ప్రక్కకు తిప్పుకొనిపోయేంత ఘాతక కృత్యం అది. సజీవుడై ఉన్న క్రీస్తుని శిలువపై పరుండబెట్టి కాళ్ళు చేతులలో ఇనప శిలను దిగ్గొట్టారు. శిలువతో పాటు అతన్ని పైకెత్తారు. ఎంత హృదయ బాధకరమైన దృశ్యం అది. అయినా మనం క్రీస్తు నుండి ముఖం త్రిప్పుకొని అవతలకు పోరాదు. మన కొరకు ప్రభు ఘోర యాతనలు అనుభవిస్తుంటే మనం ప్రక్కకు తిరిగిపోవటం మంచిది కాదు. కొరడా దెబ్బలకు చినిగి నుజ్జైన దేహం క్షణక్షణానికి అధికమయ్యే దప్పిక ముప్పు తిప్పలు పెడుతుంది. దేహం శిలువపై వేలాడుతూ క్రిందికి కుదించుకొని పోవటంచే సరిగ్గా గాలి అయినా పీల్చుకునే అవకాశం లేక హృదయము ఆయాసపడుతుంది. ప్రార్థన. దయామయుడైన ప్రభు, నీ బాధలన్నిటికీ కారణం నా పాపములే కనుక పాపి అయిన నన్ను క్షమించుము. నీవు అనుభవిస్తున్న శిలువ బాధలు నా పట్ల వ్యర్థము కాకుండునుగాక. నిందోమానాలు వ్యాధి బాధలు అనుభవిస్తూ ఏమీ చేయలేక సహనంతో ఉండవలసిన స్థితి మాకు ఒకనాడు ప్రాప్తించవచ్చు. మా చివరి గడియల్లో తరచుగా ఈ దురవస్థ ప్రాప్తిస్తూ ఉంది. ఈ దశలో మేము శిలువకు అంటగొట్టబడతాము. ఇక కదలాడలేము, నోరు మెదపలేము. ఈ స్థితిలో ఇక మేము చేయగలిగినది ఒక్కటే, మా చిత్తాన్ని నీపై నెలకొల్పి మేము నీ బాధలలో ఐక్యం కావటం. ప్రభు, నా చివరి గడియల్లో నన్ను చేయి విడవకము. నీవు శిలువపై అనుభవించిన వేదన నా అవసర సమయంలో నాకు చాలినంత బలాన్ని చేకూర్చి పెట్టునుగాక. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేతనని మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశ్రయింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానునండి స్వామి. మా మీద దయగానునండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. నేడేయంత పూర్తియంచు వేడి శ్రీ శ్రీరంబు వంచి వీడినారు ప్రాణము. కలువరి చేరితివా, కరములు చాచితివా,
కరిగిన ప్రేమతో నన్ను గాంచి నీ ప్రాణమునిచ్చితివా స్తోత్రము చేతుము స్వామి స్తోత్రము చెల్లింతుము కలుమరి చేరితివా కరములు చాచితివా కరిగిన ప్రేమతో నన్ను గాంచి నీ ప్రాణమునిచ్చితివా స్తోత్రము చేతుము స్వామి స్తోత్రము చెల్లింతుము. 12వ స్థలము యేసు ప్రభువు శిలువ మీద మరణించుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ఈ లోకం శోక సంద్రంలో నిండిన గడియ అది. అంతా సంపూర్ణమైనది అని ప్రభువు మరణించారు. ఆయనే మా దైవమని, ఆయనే మా మార్గమని, ఆయనే మా సర్వమని భావించిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. భూమి, నీరు, గాలి, ఆకాశం ఆయన మరణ వార్తను దాచుకోలేక తల్లడిల్లిపోయాయి. ఆ సన్నివేశాన్ని చూచి జీవశ్చవాలుగా నిలిచిన హృదయ వేదన వర్ణించలేనిది. ధ్యానము. నా రక్షకుడవైన యేసువా, నీవు నా కోసం రక్తాన్ని చిందించి భారాన్ని మోసి ప్రాణాన్ని త్యాగం చేశావు. ప్రభు, నీవు నా కోసం మరణించిన ఈ శిలువ మ్రాణును నేను భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. ఇక నుండి పాపం చేయక నా హృదయాన్ని నీ పాదాలకు అంటగొట్టి జీవిస్తాను. నా హృదయాన్ని అందంగా అలంకరించి అందులో నిన్ను మాత్రమే ప్రతిష్ఠించి మనసారా ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించబడిన వారు వగునై. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. బాధ పెట్టు శత్రు గుంపు నాదరించ వేడినారు, నాదుడైన యేసువు. యోసేపునైతిని, నికోదేమునైతిని, సిలువలో నుండి నీ దేహము దించి నా ఒడిలో దాచితిని. నా హృదిని తాకుము, నా ఎదలో వసించుము. యోసేపునైతిని, నికోదేమునైతిని, సిలువలో నుండి నీ దేహము దించి నా ఒడిలో దాచితిని. నా హృదిని తాకుము, నా ఎదలో వసించుము. 13వ స్థలము యేసునాథుడు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. వెలుగు యొక్క గొప్పతనం మనం గుర్తించాలంటే చీకటి గురించి మనకు తెలియాలి. చీకటి లేకుంటే వెలుగు గల ఔన్నత్యం మనకు అర్థం కాదు. యేసు విజయాన్ని సాధించాడు, తాను అనుకున్న పనిని ముగించాడు. యేసు పార్థివ శరీరాన్ని తన తల్లి ఒడిలో ఉంచారు. తన ఏకైక కుమారుని దేహం చూచి
తల్లి హృదయం ద్రవించింది. అయినా రక్షణ కార్యం ముగింపునకు వచ్చిందన్న సంతృప్తి ఆమెను ఓదార్చింది. ఆమె యొక్క ద్వంద్వ స్థితులను ధ్యానించుదాముగాక. ప్రార్థన. ప్రభు, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని మాకు తెలుసు. అయినా ఏదో అసంతృప్తి చేతనో ఆవేదన చేతనో హింసలకు పాల్పడే వారి కఠిన మనసులను మార్చుము. మరణాయుధాలలో నమ్మకం ఉంచక ప్రేమలో నమ్మకం కలిగించుము. ప్రేమతో సేవలందించు గుణం మాకు అబ్బినట్లు చేయి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవారి ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగొని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. బాసురుండు మోక్షరాజు దాసులైన పాపజాతి కోసమై మరణించెను. సమాధిని అయితిని, సంకెళ్ళనైతిని, నా జీవిత శిలను కృపతో మలచి నీ గుడిగా చేయుము. గమనము చూపుము, నా గమ్యం మార్చుము. సమాధిని అయితిని, సంకెళ్ళనైతిని, నా జీవిత శిలను కృపతో మలచి నీ గుడిగా మార్చుము. గమనము చూపుము, నా గమ్యం మార్చుము. 14వ స్థలము. యేసు ప్రభు శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరే. ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు క్రీస్తు దేహాన్ని నారవస్త్రాలతో చుట్టి శోకసంద్రములో ఉన్న పరిశుద్ధ మరియమ్మ తల్లి ఒడిలో ఉంచారు. ఆ పరిశుద్ధ తల్లి ప్రభు శరీరమును గైకొని కడసారి చూచి ముద్దాడింది. అలనాడు ప్రభువును తన గర్భంలో మోసిన విధంగా మరియ తల్లి క్రీస్తు దేహాన్ని మోస్తూ తాను అరిమత్తయి యోసేపుని యొక్క కొత్త సమాధిలో ఉంచిరి. అటు వెనుక వారు సమాధి ద్వారమున పెద్ద రాతిని దొర్లించి వెడలుబోవుటను గురించి ధ్యానించుదుముగాక. ప్రార్థన. ప్రభు, నేను భూమికి పైగా ఎత్తబడి అందరినీ నా వద్దకు ఆకర్షిస్తాను అని చెప్పిన నీ మాటలు అక్షరాలా నెరవేరుతున్నాయి. నీ మరణం మానవాళికి రక్షణ తీసుకువచ్చింది. ఇది చూస్తున్న నేను ఇక నా ప్రయత్నం కొనసాగిస్తాను. స్వార్థం, దురాశ, అసూయ, ద్వేషము, అన్యాయము అను దుర్గుణాలను సమాధి చేసి ప్రేమ, శాంతి, దయ అను సుగుణాల బీజాలను సదా నిన్ను మహిమపరిచే వరమును నాకు దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేతనండి మరి మా అందరము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రయింపడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. పాపులైనా దీనులారా దాపు చేరి కొల్వారండి, పాపదోష మీడునే. స్తోత్రము ప్రభువా, నీతో నేను అడుగులు చేయా సిద్ధము చేసి సిలువను మోసుకొని నీతో నడువా శక్తిని వసగిన దయాకరా. స్తోత్రము ప్రభువా, నీతో నేను అడుగులు వేయా చిత్తగించితివి. ప్రార్థన. ప్రభు, నిజంగా మనం ఇక్కడ ఉండిపోవడం చాలా మంచిది. నీ కళ్ళతో మా జీవితాన్ని పరిశీలనగా చూశాం. నీలా బాధలు భరించాలి, అనుమానాలు భరించాలి, నీకు చెందిన వాళ్ళమని నిరూపించుకోవాలి. నీకు సన్నిహితంగా జీవిస్తూ నీ సందేశాన్ని అందరికీ అందజేయాలి. ఈ భూమి మీద నీ రాజ్యాన్ని సుస్థిరంగా స్థాపించాలి. ప్రపంచాన్ని విమోచించే పనిలో మేము కూడా ప్రధాన పాత్ర వహించాలి. ఈ పనికి మేము తగిన వాళ్ళం కాకపోయినా మమ్మల్ని ఎంపిక చేశావు. మేము నిర్వహించవలసిన పాత్రను సక్రమంగా నిర్వహించేలా కృపను చేయుము. నీ సిలువ ఎంత బరువున్నా అందులో చెరగని ఆనందం ఉన్నది. మఠవాస జీవితం ఎంత భారంగా బాధాకరంగా ఉన్నా చివరికి అదే ఆనందం, అదే అందం. ప్రభు, గురువు ఎవరు? ప్రజలకు దేవునికి అనుసంధానం గురువు. నరునికి దైవానికి వారధి గురువు. దైవాన్ని మనుషులకు చేరువ చేసేవాడు, మనుషులను దేవుని వద్దకు చేరవేసేవాడు గురువు. కాగా మేము నీకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ ప్రజలతో జీవిస్తూ ఉండాలి. నీలాంటి ఆదర్శ గురువులుగా జీవిస్తూ నీవు మాకు వసగిన ఈ దైవ పిలుపుకు న్యాయాన్ని, నిండు గౌరవాన్ని చేకూర్చే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుము ప్రభువా. ఆమేన్. పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. దయగల మా తండ్రి, ఈ సమయమందు మీ కుమారుని సెలవ మార్గంలో పాల్గొనిన మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించండి. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారి విశ్వాసాన్ని బలపరచండి. అదేవిధంగా ప్రభు మా యొక్క ఉద్దేశాల్ని ఆశీర్వదించండి. మరి ఈ ప్రయాణంలో మేము మా జీవిత ప్రయాణం చేస్తూ ఈ తావుల్లో మేము అనీతితో జీవిస్తూ ఉన్నాము, పాపంలో జీవిస్తున్నాము.
వాటినన్నిటికీ కూడా స్వస్తి చెప్పి మీ పుణ్య మార్గంలో జీవించేలా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఎవరైతే మీ శిలువ మార్గాన్ని ధ్యానం చేస్తున్నారో ఆ బిడ్డలందరూ కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవులన్నీ మనాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.